రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. చివరికి పనికిమాలిన వాళ్ళు, దరిద్రులు, కాళ్ళు పట్టుకునే వాళ్ళు, రాజు నుంచి రాజభక్తి చూపెట్టే వాళ్ళు దొరుకుతారు. కాబట్టి కులాన్ని పక్కన పెట్టండి, కులం కారణంగా అధికారులను పక్కన పెట్టబోకండి. సమర్థుల్ని ఎక్కడున్నా కూడా, ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మంచి పని చేయడం, మంచి పరిపాలనలో సమర్థుల లక్షణం. మంచి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అన్నా కూడా రాజకీయంలో ఉన్నారు, పరిపాలనలో ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, అవినీతి పరులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, సమర్థులు, నిజాయితీ పరులు. ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రతిపక్ష పార్టీకి 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ పార్టీ అధినేత జగన్ నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా కావాలని స్పీకర్ని అడిగారు. వాళ్ళు కాదంటే హైకోర్టుకు కూడా వెళ్ళారు. మీ అభిప్రాయం ఏంటి? ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా హైకోర్టుకి దీనిలో పాత్ర లేదు. చట్టసభకి సర్వాధికారాలు ఉన్నాయి. చట్టసభకి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం కనీసం 10% కంటే ఎక్కువ సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. లేకపోతే మాట్లాడే స్వేచ్ఛ, విమర్శించే హక్కు ఎవరికైనా ఉంది, ప్రతినిధులకు ఖచ్చితంగా ఉంది. కానీ ప్రతిపక్ష హోదా కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు వస్తే ఆ రాయితీలు ఉండవు, అంతే. అది కొంపమునిపోయిన వ్యవహారంగా దానికి యాగి చేయాల్సిన అవసరం లేదు. కానీ జాతీయ స్థాయిలో అట్లా జరుగుతుంది, రాష్ట్రాలు అట్లా జరుగుతుంది, కొత్త ఏం లేదు. ఒక గట్టి ప్రతిపక్ష నాయకుడు ఉండటం అనేది ప్రజాస్వామ్యం మంచిది కదా. ఆ రకంగా జగన్ కి ప్రతిపక్ష అట్లా నాయకుడు కాదు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ప్రతిపక్షం వాళ్ళు సభలో కూర్చోవాలి ఖచ్చితంగా. ప్రతిపక్షంతో హుందాగా వ్యవహరించాలి, సామరస్యంగా వ్యవహరించాలి. అది వేరు. ఒక హోదా అంటే ఒక మంత్రి పదవి ఇస్తారు, దానికి ఒక ప్రత్యేక కొన్ని ఏర్పాట్లు చేస్తారు. అవి చిన్న చిన్న విషయాలు, లేకపోతే కొంపనిపోయిన ఊరికే రాజకీయంగా ఏదో హడావడి చేయడం కోసం అటు ఇటు మాట్లాడుకోవడం తప్పితే పెద్ద లేని విషయం మీద ఎక్కువ చర్చ పెట్టుకుంటాం. ఇప్పటికీ వైసీపీ నుంచి 2 మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. జయప్రకాష్ గారు, మీకు ఏమనిపిస్తుంది? వైసీపీ ఈ 5 ఏళ్ళు మనుగడ సాగిస్తుందా? నేను పార్టీ రాజకీయాలు నాకు తెలియదు, దానిలో వెళ్ళి పెట్టను. అది ఆ పార్టీ సభ్యులు నిర్ణయించుకోవాలి, ప్రజలు నిర్ణయించుకోవాలి. జగన్ హయాంలో అభివృద్ధి జరగలేదు, ఉన్న డబ్బంతా సంక్షేమానికే ఖర్చు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. నిజంగా అభివృద్ధికి ఏమన్నా ఇది అడ్డంకిగా మారే అవకాశం ఉందా? మంచి ప్రశ్న, ఇది చాలా మంచి ప్రశ్న, కీలకమైన ప్రశ్న. మనం నిజాయితీగా చెప్తున్నాను. మన దేశంలో 4 లక్షణాలు ఉన్నాయి. ఓ పక్కన పేదరికం, రెండో పక్కన మనకి ఆర్థిక క్రమశిక్షణ కావాలి, మూడో పక్కన మనకి ఆర్థిక అభివృద్ధి కావాలి, నాలుగో పక్కన ప్రజాస్వామ్యం. ఏదో మంచి నాయకుడు కూర్చుని షీ జిన్పింగో లేకపోతే లీ కువాన్ యూ సింగపూర్ లాగానో మంచి మనసున్నవాడు, దేశాన్ని ప్రేమించేవాడు ఒక నిర్ణయం చేస్తే మీరంతా సాగేది కాదు. ప్రజల మద్దతు కావాలి. ఈ 4 కలిసి ఉండటం చాలా కష్టం. పేదరికం, ప్రజాస్వామ్యం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణ, మరి అభివృద్ధి చాలా కష్టం. అందుకని సంక్షేమం లేనిదే పేద దేశంలో, ప్రజాస్వామ్యంలో సమాజాన్ని కలిపించలేం. కానీ సంక్షేమమే పాలన. సమస్య ఎక్కడ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు కాదు సమస్య. సంక్షేమాన్ని ఇచ్చారు, సమర్థంగా ఇచ్చారు, దాన్ని ఎవరు కాదం. కానీ సంక్షేమమే పాలన, అభివృద్ధి అక్కర్లేదు. అభివృద్ధి ఎవరన్నా కోరితే వాళ్ళు పెత్తందారులు అలాంటివి కోరుతున్నారు. నేను మీకోసం ఉన్నాను, మీకు వాళ్ళకి మధ్య వర్గ పోరాటం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన, ధోరణి, విధానం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అంత పెద్ద ఎత్తున ఇచ్చింది ఎందుకంటే మ్యాండేటు, గతంలో చరిత్రను చూసి సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేపడతారు, మౌలిక సదుపాయాల కల్పన చేస్తారు, ఆర్థిక క్రమశిక్షణకి బాట వేస్తారు, పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. దాని నుంచి ఆర్థిక ప్రగతి వస్తుంది, ఉపాధి కల్పన జరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఎల్లకాలం పుచ్చుకునే చేతులుగా ఉండమని చెప్పాను. కానీ రాజకీయంలో సంక్షేమాన్ని విస్మరించలేం. కాబట్టి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. ఆ మేరకు హామీలు ఇవ్వాల్సి వచ్చింది బస్సు ఆపద్ధర్మంగా. నేనైతే ఇచ్చేవాడిని కాదు. అలాగా ఇవ్వకపోతే బస్సు నేను ఓడిపోయి ఉండేవాడిని. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఆ హామీల్లో కొన్ని అమలు చేశారు, 10,000 కోట్ల రూపాయల వరకు అమలు చేశారు. మిగతావి సమయం ఇప్పుడు వనరులు లేవు కాబట్టి ప్రజలకు నచ్చ చెప్పి కాలక్రమేణా చేయాలి. ఈలోగా ఆర్థిక సరిదిద్దన కోసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం, పెట్టుబడుల కోసం, మరి ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం గట్టిగా కృషి చేయాలి. చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి, ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆయనకి పట్టం కట్టారు. అన్ని హామీలు అమలు చేయడం సాధ్యమేనా? మీకు అనిపిస్తోంది అలాగా? వెంటనే అమలు చేయాలంటే ఆర్థిక పరిస్థితి చాలా, అందుకనే కొన్ని వెంటనే అమలు చేశారు. ఆ పెన్షన్ల వగైరా 10,000 కోట్ల రూపాయల మేరకు అమలు చేశారు. మిగతావి ప్రజల ముందు ఇది శ్వేతపత్రాలు పెట్టడం కానీ మిగతావి వాస్తవాలు ఇవి, ఉన్న వనరులు ఇవి, మనం చేయాల్సిన పనులు నిన్న ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ప్రజల్ని కలుపుకోవాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.